హాయ్ గాయ్స్, మన భీమవరం ఛానల్కి స్వాగతం. మన భీమవరంలో శ్రీ కనకదుర్గా లక్ష్మీ అమ్మవారు ఆలయం దగ్గర ఉన్న ఆలయం. ఇందులో ఆలయం ఏంటి ప్రత్యేకత ఒకటి ఉంది. అమ్మవారి విగ్రహం అయితేనే అంటే యాప్స్ ఎక్కండి. అమ్మవారి విగ్రహం రూపం అయితే పైన అయితే ఎండు కోటింగ్ ఉంటుంది. మొత్తం అంతా అయితే కనుక యాప్ సెట్ చెక్కండి. అది ఈ రోజు అయితే కనుక మన శ్రీ అమ్మవారిని అయితే కనుక చాలా బాగా అలంకరించారు. అందులో భాగంగా ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అంటే ఇక్కడ అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే మన భీమవరంలో పెద్దమ్మ గుడి అంటారండి, దుర్గమ్మ గుడి. ఇదేనండి పెద్ద గుడి. మన ఇది గొలవంతెపల్లి రోడ్లో చిన్న వంతెన ఉంటుంది. చిన్న వంతెన దాటిన వెంటనే అమ్మవారు అయితే కనుక ఇక్కడ నవరాత్రులకి అయితే ఏంటి, మండలానికి అయితే అంటే భవానీ మాలలు అయితే చాలా గట్టిగా జరుగుతాయండి. భవానీ మాల సుమారుగా ఇక్కడ అయితే ఇంచుమించు 2000 మంది 1500 మంది దాకా మాలలు వేస్తూ ఉంటారు అమ్మవారికి. ఇక్కడ చాలా బాగా చేస్తారండి పూజలు అయితేనే. అమ్మవారు ప్రత్యేకంగా పీఠం కూడా ఉంటుంది పక్కన. అమ్మవారు అక్కడ భవానీలకి పూజ చేసుకుంటా కదని ఇక్కడ చాలా బాగుంటుందండి గుడి అయితేనే. ఒకసారి చూడాల్సిన గుడి అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. గొలవంతి రోడ్ లో వేచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారు గత 40 సంవత్సరాల క్రితంలో కాలువ రోడ్ లోంచి అర్ధవారి నుంచి కొట్టుకుని వస్తూ ఇక్కడ వెలిశారు. ఇక్కడ వెలిసినప్పటి నుంచి కూడా గత 45 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవపేతంగా దేవీ నవరాత్రులేంటి, అలాగే అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలేంటి కూడా కమిటీ వారి ఆధ్వర్యంలోనూ అలాగే భక్తుల సహకారంతో చాలా వైభవపేతంగా జరుగుతోంది. ఇది 46వ సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాలు. గత 3/10/2024 అమ్మవారి దేవరాత్రులు ప్రారంభించి 12/10/2024 వరకు కూడా అమ్మవారి అవతారాలతో పూజ జరుగుతున్నాయి. 16వ తారీఖు ఊరేగింపు, 21వ తారీఖు అఖండ సమారాధన జరుగుతున్నాయి. 9 రోజులు కూడా అన్నదానం కూడా జరుగుతున్నాయి. అలాగే 9 రోజులు వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తులకు మనవి. అలాగే ఈ అఖండ సమారాధన 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షలు వీక్షించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కమిటీ వారి తరపున, ఆలయ అర్చక స్వామి తరపున కూడా భక్తులందరికీ కూడా మనవి. అన్ని శుభ్రంగా కలపండి. అందులో గంధం డబ్బా సహ కుటుంబానాం క్షేమ స్థైర్య శ్రీ మహాలక్ష్మీదేవి మహానందకల్పుష్పాక్షాంధారయామి. జై బోలో మాతా మహారాజ్ఞీ की जय. ओम धाता प्रस्तादिनारहार शक्रः प्रविद्वान् नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तस्य स्मृति पदं विश्वस्यात्मेश्वरं तस्य मध्ये महानग्ने विश्वाक्षरशुद्धमगः स्वग्रभद्भयन्तिष्ठन्नः मनिडः कविः सन्तापेतस्तं देहमाता मस्तकः तस्य मध्ये मह्निकानीयोऽध्रा व्यवस्थितः निरतमध्यस्तात् महालक्ष्मी महादुरस्ते स्वरूपिणे दुर्गालक्ष्मी देवता स्वरूपिणे महा वेदोक्तिविस्मरणमन्त्रपुष्पाणि जन्मान्तकृतानि च तानि रक्षन्ते प्रदक्षिणदेवते पापहं कर्म पापसंभवः राहि मां देवी शरणागतवत्सले अन्यथा शरणनास्ति.
అంటే దాని వీడియో తీసి వీడియో కరెక్ట్గా రావాలండి. ఇప్పుడు డాన్స్ చేస్తే ఒక్కొక్కరిని మాట్లాడుతున్నారు అందరినీ. ఇంకా ఏదైతే చేయొద్దంటాడో मनसा वचसा तथा पद्भ्यां करात् सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व परमेश्वरी श्री दुर्गालक्ष्मीनाथ सर्वं जयति युद्धाग्ने विशोषाना प्रत्येकान्ते अन्येते
ఆర్డర్ పెట్టడానికి ఏమనుకోవచ్చు ఏమనుకోవచ్చు అయిపోయింది నమ్ములు పెట్టాలి వర్షం వచ్చేసారు కదా మమ్మల్ని ఎందుకు అయ్యా పేరెంట్ తీసుకో పేరెంట్